India is the most challenging communities we have. ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం సార్. One nation in the whole world which stood and said Pakistan is a terrorist country. అంటే అది కొండలు లేవు. ఆ కొండల్లో ఉన్న టెర్రరిస్ట్ ముగ్గురు. రోజుకి అన్నం రోటీను చిన్న మీట్ పెట్టిస్తే దాల్ ఇచ్చేస్తే యుద్ధాలు వెళ్తాడు. This is 21st century driven by the need for resources, raw materials and more by industries. ప్రతి 5 ఏళ్లకి ఒక పెద్ద యుద్ధం కావాలి. అక్కడ గవర్నమెంట్ ఉంటుంది, పక్కనంతా ఈ థగ్స్ అన్ని నోట్ చేసి ట్రక్స్ తీసుకెళ్ళిపోతుంటారు. వాళ్ళు హిందువా ముస్లిమా చూసి షూట్ చేసి గన్ పాయింట్ పెట్టి షూట్ చేసి వి షూట్ పీపుల్ బేస్డ్ ఆన్ దట్ రీజన్. వాడు చెత్త వేధం ఇలా యాక్టివిటీ చేసుకుంటే ఏదో కొట్టుకు తెస్తాం అన్నది వాడు పాకిస్తాన్ వాడు దట్ గై జోకర్ నిజంగా ఒక రిలీజియస్ వార్ చేస్తే ఇండియాలో ఇలానే స్టార్ట్ చేస్తారు. డోంట్ హ్యావ్ దట్ ఇంకా రీజను. ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ దాని స్పోర్ట్స్ని పేట్రియాటిజంని కనెక్ట్ చేస్తారు, పాలిటిక్స్ని కనెక్ట్ చేస్తారు. డౌట్ యూస్ ఇజ్రాయల్ ఏమి చేసినా వాడు లొంగటం. ఏ రోజు నేను కొత్త తెలుసుకుంటాను ఆ రోజు. How dare you talk about India and Pakistan as one country? వెల్కమ్ టు ఇంటాక్స్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. నేను ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఇవాళ మీతో మాట్లాడదాం అనుకున్నాను. బికాస్ దిస్ ఈజ్ అ ఫస్ట్ పాడ్కాస్ట్. మేము ఒక మిలిటరీ మేజర్ జనరల్ని తీసుకొని రావటం అండ్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్వైట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇండిపెండెన్స్ డే వీ థాట్ సో దెర్ ఆర్ చాలా పబ్లిక్ ఒపీనియన్స్ ఉన్నాయి, చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి, జనాలు కూడా చాలా మాట్లాడుకుంటున్నారు. సరే, మాకు అనిపించింది నిజంగా ఈ మిస్కన్సెప్షన్స్ని కరెక్ట్గా ఒక సరైన దారిలో తీసుకెళ్ళే వాళ్ళు ఒకళ్ళు ఉంటే టు అండర్స్టాండ్, టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ వాళ్ళు నిజంగా ఇది కరెక్ట్గా ఆలోచిస్తున్నారా లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాట్రియాటిజం కావచ్చు, ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెంట్గా జరుగుతున్న వార్స్ కావచ్చు. సో మాకు మీకంటే పర్ఫెక్ట్ ఎవరు అనుకో అసలు మాకు అనిపించలేదు. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ దట్ యూ హ్యావ్ సర్వ్డ్ ద నేషన్ ఫర్ 37 years. And how did your life in military start, sir? Ekkadi నుంచి స్టార్ట్ అయింది ఇదంతా? Okay, thank you, Sandeep, for inviting me, and I'm very excited to speak to you because of the energy which you throw out is very, attractive. And I'll tell you, I mean, how do we start? Okay, my father was also in army. Okay, he retired in 73, and I joined Sainik School same time, 73. Okay. And they passed out from Sainik School. At that time, the Sainik schools which were there, and one Sainik school per state. Okay. So it's a state and the central government mix. And we had children with the primary aim of giving feeder leadership to the forces. Okay. I mean, that's the primary aim. At that time, you recall all these new types of employment were not there. Basically, engineer, doctor, and some lawyer, and that's standard that was. I'm talking of 73 to 80, that period. Okay, and now people have got lot many options to do. So at that time, our primary aim was to join National Defence Academy. So we studied only up to 11th because the syllabus was the curriculum was up to 11th, and right from the day you joined school, our aim is to join నేషనల్ డిఫెన్స్ అకాడమీ. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే బుర్రలోనే అదే ఉంటుంది. అంటే ది టాప్ నాచ్ గోస్ ఫ్రమ్ ది స్కూల్ గోస్ టు ఎన్డీఏ. దాని తర్వాత మీరు ఏదైనా మీరు సెకండ్ లాటే. అదే బుర్రలో చాలా ఫిక్సేటెడ్గా ఉన్నాం. కొందరు ఐడియాలు ఉండేవి, డాక్టర్ అవుతాం, ఇంజనీర్, అలాంటి వాళ్ళు ఉన్నారు. సైనిక్ స్కూల్ నుంచే సార్? మేము సైనిక్ స్కూల్ కోరుకొండ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఓకే. అండ్ ఇట్ ప్రొడ్యూసెస్ బెస్ట్ ఆఫ్ ద లీడర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే. ఇప్పటి వరకు అంటే హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆఫీసర్స్ అక్కడి నుంచి వచ్చారు. ఓకే. సో అక్కడి నుంచి దట్స్ ది జర్నీ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ 11th జాయిన్ ది నేషనల్ డిఫెన్స్ అకాడమీ. దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. అండ్ దర్ ఇస్ ఆల్వేస్ నర్డ్స్ టు బికమ్ దట్ ఆఫీసర్ అండ్ ద లీడర్. And that's how the body and mind is always focused to that only. And then I feel I'm so blessed that my start point was Sainik School. So I could mediate and move to my destination, which is this profession. I love this profession.
సో అంటే ఐ మీన్ దట్ సెట్స్ అన్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ. అంటే అక్రాస్ బార్డర్లో కావచ్చు, ఆర్మీలో కావచ్చు, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, దే ఆల్ క్యారీ సంథింగ్ కాల్డ్ నేషన్ ఫస్ట్. అండ్ పేట్రియాటిజం అనేది సంథింగ్ దట్ మేము మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇదివరకు ఉన్న పేట్రియాటిజం చూసుకుంటే, పేట్రియాటిజం ఇదివరకు స్కూల్స్ లెవెల్లో నుంచి కానివ్వచ్చు, ఆర్ ద స్కిట్స్ లెవెల్లో కానివ్వచ్చు, దే హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ ఓకే దిస్ ఈస్ వాట్ పేట్రియాటిజం ఇస్, దిస్ ఈస్ వై వీ సెలబ్రేట్ దీస్ థింగ్స్. అండ్ పేట్రియాటిజం అనేది చిన్నప్పటి నుంచి మా అప్పుడు స్కూల్స్ దగ్గర నుంచి వస్తూ ఇవాళ పేట్రియాటిజం ఎలా అయిపోయిందంటే ఇట్ హాస్ టర్న్ ఇంటూ హ్యాష్ట్యాగ్ మోడ్. ఒక డీపీ మారుస్తాం అయిపోతుంది, ఆ రోజు జస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పేస్తాము అయిపోతుంది, నెక్స్ట్ డే విల్ ఆల్ గెట్ బ్యాక్ టు అవర్ వర్క్. బట్ మీ దృష్టిలో వాట్ డూ యూ థింక్ అన్ ఇండివిజువల్ ఇన్ అ కంట్రీ ఒక పేట్రియాటిజంని ఎలా పాటించాలి అసలు? ఓకే, patriotism అంటే is a liking for a country. I know I like my country. I like my culture, my customs, and that's where I am. I like it. Now the concept of patriotism has become a bit old. Well, I'll connect the dots. Now is a question of nationalism. My country is the best. In patriotism, we accommodate others. Okay. అదర్ నేషన్స్ ఆల్సో. అరే మీరు బాగున్నారా, మేము బాగున్నాం. ఆ కల్చర్ అయిపోయింది సార్. ఇప్పుడు ద వే యుఎస్ ఈస్ బిహేవింగ్, ద వే ద డైనమిక్స్ ఆర్ యుఎస్, రష్యా, ఇజ్రాయెల్. అవును, ఠీకే. Patriotism accommodates everyone. And they like themselves also. But nationalism is very aggressive in format of liking yourself the best. Okay. At whatever cost it is. Okay. We need to transcend to that particular nationalism. People don't like it. Oh, what nation? Manave. Are you to batakleevara? Next is solidarity. Right? ఇక్కడ పేట్రియాటిజంలోని అర్థం ఏంటంటే దేశాన్ని లైక్ చేయాలి కదా. నేను అంటే వాట్ ఎవర్ number of people I've met and number of states we have seen and different cultures, diversity. India చాలా patriotic sir. ఠీకే వాడు క్రికెట్లో వెళ్ళి ఫ్లాగ్ చూపుతున్నాడు, బట్ హీస్ షోయింగ్ మై ఫ్లాగ్. జీతేగా బాయ్ జీతేగా, ఇండియా గెలుస్తుంది అంటున్నాడు, ఇండియన్ కలర్స్ తోడుకుంటున్నాడు. So that's not patriotism. It is a mild form of patriotism. He likes it. There'll be a lot of compulsions of not being the frontline guy. Okay, I'm just talking of India is flowing with patriotic people. Now, whosoever has got a concept that, okay, I don't like India, I mean India is like any other country, I may move to A, B, C, any country, I'll settle down there. How they call it? So, it's a border kada. ఇది ఒక బార్డరే, వాడికి బార్డర్ కనబడుతుంది అది అంతే, ఓ ల్యాండ్ మాస్ కనబడుతుంది అది వాడికి అంతే. కానీ మ్యాక్సిమం ఇండియన్స్కి ఇది అమ్మ, మదర్ల్యాండ్, ఇదంటే ప్రేమ. ఒక సోల్జరు ఆ ల్యాండ్ చూస్తాడు కదా, ఒక ఫార్మరు వాడి ల్యాండ్ చూస్తాడు కదా, వాడు అమ్మలా చూసుకుంటాడు. The attachment with that soil is so much. ఒక పర్సనల్ ఫీలింగ్ ఇది. ఇప్పుడు మీరు దేశాన్ని మీరు అమ్మలాగా చూసుకున్నారనుకోండి, యూ వాంట్ యువర్ మదర్ టు బి ద మోస్ట్ రెస్పెక్టెడ్ లేడీ ఇన్ ద హోల్ వరల్డ్. యూ వాంట్ ఎవ్రీ ప్లెజర్, ఎవ్రీ హ్యాపీనెస్ టు బి గివెన్ టు యువర్ మదర్. యూ వాంట్ హర్ టు బి రెస్పెక్టెడ్. ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చైర్ ఇన్ ద హోల్ very gallery, that chair will be for my mother. No one should look at even eyes to hurt my mother. I will not accept it. అందుకే మదర్లాండ్ అంటాం కదా. ఈ ఫీలింగ్తో ప్రతి సోల్జర్ ఉంటాడు సార్. మీరు అక్కడ ల్యాండ్ దగ్గర చెప్పి ఇది నీ బార్డర్ రా, ఇది నువ్వు రక్షణ చెయ్యాలి అన్న తర్వాత హీల్ గివ్ హిస్ లైఫ్ ఫర్ దట్. అది నాది, దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్ అండ్ ఐ విల్ మేక్ షూర్ దట్ దిస్ మై మదర్ ల్యాండ్ ఈస్ ప్రొటెక్టెడ్ అట్ వాట్ ఎవర్ కాస్ట్ ఇట్ ఈస్. అందుకే మనం ప్రీవియస్ డిస్కషన్స్లో కొంచెం క్యాజువల్గా మాట్లాడాను,
ఎప్పటి వరకు మీరు ఈ భూమిని చూడలేదో మీకు ఒక ఐడియా లేదు. కాశ్మీర్ ఎవరు చూడలేదు, ఆ బోర్డర్ ఎలా ఉంటుందో తెలియదు. అది గుజరాత్ తెలియదు, గుజరాత్ని కలవలేదు, రాజస్థాన్ కలవలేదు, నార్త్ ఈస్ట్ మేఘాలయ వెళ్ళలేదు, నాగాలాండ్ వెళ్ళలేదు, ఆ మనుషులు చూడలేదు. ఇది ఇండో మియన్మార్ బోర్డర్ అంటాం, అది చూడలేదు, లక్షద్వీప్ చూడలేదు, అండమాన్ చూడలేదు. హౌ విల్ యూ ఫాల్ ఇన్ లవ్? మీరు ప్రేమలా వస్తుంది, ప్రేమ చూస్తేనే వస్తుంది. ప్రేమ మీరు చూస్తే ఓ ఇది నాది. తెలుగువాడు ఇక్కడ కూర్చొని అండమాన్స్ ఎవరిది అంటే నాది అంటాడు. దాట్ ఈస్ నేషనలిజం, దట్ ఈస్ పేట్రియాటిజం ఆల్సో. ఏనా? ఇది ఓరే పీరియడ్ తగ్గుతుందా తగ్గిందా ఒక ఫీలింగ్ వస్తుంది. నన్ను అడిగితే ఈ సోషల్ మీడియా which is in our country is now blooming. I believe I was just reading in Mata, there's 1.1 billion mobiles which are used. And there's about 53 million people or 43 or 53 million people use social media. 2/3 of India is now using social media. The people who are on the social media are also very important to generate that solidarity for the country. వాళ్ళ రూల్ అంతే. ఫోటో చూపడం, ఇది చేయడం, నా దేశం మంచిది అనడం. గుడ్ మ్యాన్, యూఆర్ క్రియేటింగ్ ఎ పబ్లిక్ ఒపీనియన్. You're creating a public opinion. You're creating a mindset in the people who's ever going through that your country is the best. దాంట్లో చూస్తుంటాను, కొట్టుకుంటూ ఉంటారు కూడా. అదేందా. బట్ ది వర్స్ట్ కైండ్ ఈస్ దట్ యు ఆర్ యాంటీ నేషన్ on every issue. Hey, this is 1.4 billion people of different castes, communities, everything. We will have different views. Correct. Avuna? But Deshu ante, this is run by patriotic people. And we carry the burden of unpatriotic people. And we have enough blood, enough patriotism in this country to protect this nation. From within and from within outside also. అది అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఎవరు అంటే యూ కెన్ డీస్టెబిలైజ్, యూ కెన్ డూ దిస్. కళలు పక్కా రాసుకోవచ్చు, సోషల్ మీడియాలో రాసుకోవచ్చు, ఏం రాసుకోవచ్చు. డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ నేషన్స్ పవర్ ఆఫ్ పేట్రియాటిజం. ఈ సబ్జెక్టు నార్త్లో మాట్లాడరు ఎవరు, బికాజ్ ఇట్ ఈస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్ దట్ దే ఆర్ పేట్రియాటిక్. మనము వాళ్ళకి అన్నారనుకోండి, విలేజెస్ వచ్చేస్తాయి యుద్ధం చేయడానికి, టు డై. దాని పరివారం నుంచి పూర్తి పిల్లలందరూ ఆర్మీలో ఉంటారు. మోస్ట్ పంజాబీస్ కాదు సార్, నార్త్ సౌత్లో మహారాష్ట్ర సార్ పొద్దున్న 3 గంటలకి 4 గంటలకి పరిగెడుతుంటారు పిల్లలు. ఎందుకురా పరిగెడితే ఫోర్సెస్లో రావాలి సార్. దట్ ఫీలింగ్, ఆ పల్లెటూర్లు అక్కడ మనం అడగాలంటే రే యుద్ధానికి వస్తారంటే సార్. సో దిస్ కంట్రీ ఈజ్ నాట్ డర్త్ ఆఫ్ పేట్రియాటిక్ పీపుల్. గల్వాన్ అయిందా, అక్కడ మన సిఓ, మన కమాండింగ్ ఆఫీసర్ తెలుగువాడేనా, మా స్కూల్ వాడు. ఆ చర్యలో వెళ్ళి యుద్ధం చేశాడు వాడే, కమాండింగ్ ఆఫీసరే వెళ్ళాడు ముందరికి సార్. సో ఫోర్సెస్, మీరు బ్రాండ్ వాల్యూ బ్రాండ్ ఇచ్చేస్తారు కదా, forces are the best brand for patriotism. Intense patriotism, love for this motherland. They are the brand. Countrylo andaru alagaithe manchidi. Everyone doesn't have to fight. Someone will fight, someone will protect, someone will do marketing, earn money. So everyone in their own space, they have to be patriotic. I love even the guy who seated with a flag. I told you, na, భారత్ మాతాకి జై అన్నవాడు కూడా లవ్ యూ మ్యాన్, యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ దిస్ నేషన్, కుచ్ మత్ కర్నా తూ, బాకీ హమ్ కర్ లేంగే. తత్మా మేము చూసుకుంటాం, ఆ ఫ్లాగ్ మాత్రం వదలదు నువ్వు. ఆ ఫ్లాగ్ మాత్రం వదలదు, ఆ ఫ్లాగ్ పట్టుకుని ఇలాగ ఉంచు నువ్వు చాలు. తత్మా 10%, 20% ఆఫ్ వాట్ ఎవర్ షిట్ ఇట్ ఈస్. వాళ్ళు ఏమనుకున్నారో ఏమనుకోలేదో, ద మెజారిటీ ఆఫ్ దిస్ నేషన్ ఈస్ పేట్రియాటిక్, హైలీ నేషనలిస్టిక్. ठीक है. His question is, what sort of leadership will you give? Where will you direct them? है ना? Correct. This country is not scared of giving blood. Purti world is scared of giving blood to their own country.
యుఎస్ అన్న రష్యా అని ఎవరైనా దే డోంట్ ఈవెన్ హ్యావ్ సోల్జర్స్ టు ఫైట్. వీళ్ళందరూ హైర్డ్ సోల్జర్స్తో యుద్ధాలు చేస్తున్నారు సార్. మెర్సనరీస్ అంటాం. మన దేశానికి అది ఆ ప్రాబ్లం లే. రెడీగానే ఉంటారు. అదే సార్ మీరు చెప్పాలి, ఎప్పుడైనా మీకు చెప్పాలి. ఎవడు చావంటే భయపడ్డు. చావే నేను చెప్పేదంటే చావడం కాదురా, చంపాలండి. డోంట్ బడి చచ్చిపోతుంది కాదు. Our concept is very clear, sir. Kill. In that process, if someone goes, it's okay, but it's go. లేకపోతే ఎవడు సార్ అక్కడి నుంచి బుల్లెట్లు వచ్చేస్తున్నాయి, ఇది వచ్చేస్తున్నాయి, ఇలా నడిచి వెళ్ళిపోతాడు ముందర. నిన్న 2 రోజుల ముందర సార్ ఆపరేషన్ జరుగుతుంది. అది ఆల్మోస్ట్ 5 రోజుల నుంచి జరుగుతున్నది సార్. ప్లేస్ కాల్డ్ కుల్గామ్ అనుకుంటా, కాశ్మీర్. ఎవరికి తెలియదు, న్యూస్లో ఎవరికి చెప్పడం లేదు. 2 soldiers have died there. ఓకే. వాడు భయపడుతున్నాడా? జంగులు గింగులు, ఈ మహాదేవ్ 15 రోజులు జంగుల్లో వెళ్ళి దాంకున్నారు మనుషులు, మన వాళ్ళు. 15 రోజులు ఆ జంగుల్లో పుళ్ళు చెత్త ఎక్కడ, ఆ ముగ్గురిని చంపడానికి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గుడ్ స్టోరీస్ ఆర్ గుడ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద కంట్రీ. ఎవ్రీ వన్ ఈస్ ప్రొటెక్టింగ్ దిస్ కంట్రీ. అండ్ నా ప్రకారం patriotism is overflowing, and all this social media guys, whoever is writing sitting in his room, ठीक है, I overlook. Personally I overlook. You don't mean anything to me. నీ కాంట్రిబ్యూషన్ దేశానికి లేకపోతే లేదు, ఇక్కడ పుట్టావు, నీకు చూసుకుంటాం, నీ రక్షణ కూడా మేమే చేస్తాం. బట్ దిస్ కంట్రీ విల్ ఆల్వేస్ అండ్ హ్యాడ్ and will continue to have patriotic people to defend it. Let there not be doubts about this. Okay. And అందుకే నేను ఏమిటి ఆలోచిస్తానంటే లాస్ట్ థాట్ ఐ మీన్ జస్ట్ ట్రైయింగ్ ఎక్స్పోర్ట్ జై జవాన్ జై కిసాన్. జై కిసాన్. నౌ ద థర్డ్ డైమెన్షన్ ఇస్ జై వ్యాపార్. బిజినెస్ చేయండి, డబ్బులు కనిచ్చండి దేశానికి. డబ్బులు కావాలి దేశానికి. చాణక్యుడు కూడా అది అన్నాడు, రాజు ఎలా నడుపుతాడు? డబ్బులు ఉంటేనే రాజు నడుపుతాడు, డబ్బులు లేకపోతే ఏం నడుపుతాం? ఈరోజు మీరు వెళ్ళి నాకు 5 రాఫేల్ ఇచ్చిండి, 5 Su-35 ఇచ్చిండి, ఇలా కొంటున్నారు బజార్లోంచి వెళ్ళి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఈ వ్యాపారి ఎవడో ఉన్నాడు, వాడు డబ్బు కనిస్తున్నాడు దేశానికి. ఆ డబ్బుతో మనం కొంటున్నాం. దట్స్ ఎ ఫైనాన్షియల్ పవర్ విచ్ ఈస్ గివింగ్. ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ మ్యాన్ నా ప్రకారం. ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా డిసైడ్ అయిపోయాను నేను, ఇండియా షుడ్ డూ గుడ్ బిజినెస్. There are forces to defend. There are forces to defend. There are people to produce in the country. You need financial thing. Correct. A finance ever istaru, business వాళ్ళు ఇస్తారు. They are the most patriotic people to my mind. Patriotic guys. ఇప్పుడు ఈ దేశంలోని ఇది తయారు చేస్తాను, అది తయారు చేస్తాను, అది చేస్తాను. They are all taking risk. They are all taking risk of making things for Atmanirbharta. But the risk. అవునా? ఆత్మనిర్భరత చేస్తున్నారా? అందరూ చేస్తున్నారన్నా ఆ రిస్క్ తీసుకున్నారు అంటే ఈజ్ ఎ పెట్రియాటిక్ గాయ్. ఈజ్ ఎ పెట్రియాటిక్ గాయ్. కొన్ని ఫోటోగ్రాఫ్స్ వస్తాయి సార్, సైకిల్ మీద వెళ్ళిపోతూ, ఆటో మీద వెళ్ళిపోతూ, ఓ నేషనల్ ఫ్లాగ్ పట్టుకుని ఇలా వెళ్తూ ఉంటాడు. ఆ కలర్ చూసేసరికి, ఆ నేషనల్ కలర్ చూసేసరికి, ఆ ఫ్లాగ్ చూసేసరికి యూ ఫీల్ గుడ్ మ్యాన్. యూ ఫీల్ గుడ్. యూ ఫీల్ గుడ్. ఎవ్రీ వన్ ఫీల్స్ గుడ్. అదే ఐ థింక్ ద మ్యాక్సిమం వ్యూవర్షిప్ ఇస్ ఆన్ ఆడి పరేడ్. అందరూ టీవీలో, మా అమ్మ షీజ్ 85. ఆ జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి, టీవీ వచ్చిన దగ్గర నుంచి ఆడి పరేడ్ మిస్ అవ్వదు. అరే రవి పరేడ్ స్టార్ట్ అయిపోయిందిరా, కూర్చుంటుంది. అండ్ యూ హ్యావ్ టు సీ ద యూఫోరియా ఆఫ్ పీపుల్ హూ సెలిబ్రేట్ ఆన్ దట్ డే. ది పాయింట్ ఈజ్, ఐ మీన్ దెర్ ఇస్ ఎ కల్చరల్ డిఫరెన్స్ బిట్వీన్, ఐ ఫీల్, ఐ I'm not studied this subject, between north of Vindhyas and south of Vindhyas, of looking at the whole perspective of nation. How they see patriotism. Of nation and patriotism. I don't mind speaking Telugulo మాట్లాడతాను, చక్కగా మాట్లాడతాను, హిందీలో కూడా మాట్లాడతాను, ఇంగ్లీష్లో మాట్లాడతాను. I have no problem. Till the time I am able to communicate and there is a nationhood in that. అయినా అలాగనమాట. సో you touched a very sensitive issue called patriotism, and I'm very
very sentimental about it. My country has got a lot of patriots, and no one should not have any doubts about it. ఓకే. నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఐ వెంట్ టు ఆస్ట్రేలియా. నేను ఆస్ట్రేలియా వెళ్ళాను. ఆస్ట్రేలియా వెళ్ళి మళ్ళీ ఒక 2 years తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. నన్ను చాలామంది ఫ్రెండ్స్ అండ్ మై ఫ్యామిలీ ఆస్క్ మీ వై ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, బట్ ఐ ఫీల్ వన్ ఆఫ్ ద రీజన్ వై ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ టు ఇండియా ఇస్, అంటే ఇండియా గివ్స్ అస్ మోర్ ఆపర్చునిటీస్ సార్. ఇండియా ఈజ్ అ ప్లేస్ వేర్ వీ కెన్ థ్రైవ్. మనం మనలాగా ఉండగలం ఫస్ట్ థింగ్. రెండోది మన అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. Very nice. అండ్ థర్డ్ థింగ్ ఇస్, అంటే మెనీ ఆఫ్ పీపుల్ హూ గోస్ ఫ్రమ్ ఇండియా నుంచి వేరే కంట్రీస్కి వెళ్ళే వాళ్ళు దే డోంట్ రియలైజ్ దట్ ఈ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ మనం ఏం చేద్దాం అనుకున్నా కూడా మనకు వచ్చే ఫ్రీడమ్ వేరే కంట్రీస్లో లేదు. బట్ ఐ డోంట్ నో వై పీపుల్ గో టు డిఫరెంట్ కంట్రీస్, సెటిల్ దేర్, దే ఫర్గెట్ ద రూట్స్ ఆఫ్ ఇండియా. అండ్ వాళ్ళు రాకపోవడం పక్కన పెట్టండి, బట్ దే గో అవుట్, దే అడాప్ట్ అదర్ కల్చర్స్ వైల్ మిస్సింగ్ అవుట్ అవర్ కల్చర్. ఇండియా ఇస్ అ ల్యాండ్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ సార్, మీరు ఇందాక కూడా చెప్పారు అదే మాట. సో ఇన్ని డిఫరెంట్ కల్చర్స్ని మనం ఇక్కడ నా జీవితం కూడా సరిపోదు ఆ కల్చర్స్ ఎక్స్ప్లోర్ చేయాలంటే. సో హౌ డు యూ సీ అ patriotism and bilateral view of people moving to different places and still not maintaining the same patriotism for India? Now, okay. So going out, I think we should respect it. I'll respect it, because see, as a country ourselves, we cannot give jobs or opportunities to everyone whosoever is here. No, it's a flat world, and you must have heard this terminology. It's a flat world. Everyone now, yeah, we have a foreign companies, foreign guys working here. We work outside. Okay, it's good, and they also contribute indirectly to our finances, and the money comes from them also to us. So it's a good thing to happen. And they will learn more, and I've seen a lot of people coming back and doing good for country also because of the exposure manchi dorukutundi akkada valiki na, and manchi chuskoni vastaru akkada. Now as question of patriotism is concerned, and ee trending lo ee vishayalloni mana సాంప్రదాయం ఎక్కువ నాకు బయట కనబడుతున్నది. పెళ్ళిళ్ళు, పండగలు, గర్బా డాన్సులు, అక్కడ మన న్యూయార్క్ సెంటర్కి ఉంది కదా, న్యూయార్క్ సెంటర్లో మనం గర్బా చేశారు. దుబాయ్ అది టవర్స్ ఉన్నాయి, అక్కడ కూడా గర్బా చేశారు. ఠీకేనా, మన ఫుడ్ చాలా ఫేమస్ అవుతున్నది. అంటే the world is celebrating and all that. Now the thing is, if you say, sir, for me they are ambassadors of our country. Every person who is moved out from our country is an ambassador of our culture and this thing. And he has every right to live wherever he wants to, earn whatever he wants to. Okay. Now, in the bargain, his connect with this country will remain possibly for another maybe 10, 20, maybe 50 years. Till that time, the generation which has moved, they are alive. The day this generation who moved out is no more, and the children are born there only, we have to look at it in a different perspective. ఇప్పటి వరకు మనం అన్నీ అక్కడ అందరూ ఏంటి, యుఎస్లోని దట్ గాయ్ కోనే గుజరాతీ గాయ్ వాళ్ళ సిఐ వాడ అతను ఇటు పోత్ జయకృష్ణ అని మొదలుపెట్టాడు. దట్ సిఐ అని మరొకటి ఉంది కదా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అతను సిఐ వాడు అలాగా అక్కడ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఎక్కడైనా అన్ని చోట్ల మన వాళ్ళే ఉన్నారు కదా. లెట్ దెమ్ డూ కూడా. నాసాలో మన వాళ్ళు ఉన్నారు, ఎవ్రీవేర్ ఆర్ గైస్ ఆర్ దేర్, దే డూయింగ్ గుడ్ జాబ్. జర్మనీలో మన వాళ్ళు ఉన్నారు, కెనడాలో మన వాళ్ళు ఉన్నారు. ఠీక్, దే ఆర్ ఆల్ అంబాసిడర్స్ టు అవర్ కంట్రీ. ఠీక్, అండ్ దే షుడ్ కాంట్రిబ్యూట్. అండ్ ఐ ఫీల్ till the time the generation which has moved out continues to stay there as grandfathers, great-grandfathers, our fathers, it's a happy situation. But the children who are born there, I know, I have met them also, they care a damn for this country. India is okay. There's no connect because they were brought up there. That phase will come when all these people whoever has migrated from here, they will erode one day, and the new crop of people who are born there will be true Americans or Germans or Canadians. Okay. Appudu there will be a deficit of understanding.
బికాజ్ వాళ్ళ రూట్స్ ఇక్కడ ఏమి లేవు కదా, ఇక్కడ ఎవరు లేరు చుట్టాలు, అక్కడ ఎవరు ఉండరు. టిల్ దెన్ దిస్ క్రాప్ ఈస్ దేర్, ఐ థింక్ ఇట్స్ గుడ్. నౌ హౌ ఈస్ ద ఫ్యూచర్? ठीक है यार, जाओ. I told you, whoever wants to go wherever you want to go. My country, we have adequate people here to take care of ourselves. If you are kind, nice with us, it's fine. If you are not, it's also fine. You take your life, man. You take your life. ఇందాక మీరు పాయింట్ చెప్పారు సార్, ఇట్స్ నాట్ జై జవాన్ జై కిసాన్ ఎనీమోర్, ఇట్స్ జై వ్యాపార ఆల్సో. అంటే ఇన్ ద రీసెంట్ టైమ్స్ కావచ్చు, ఆర్ మేబీ ఒక పర్టికులర్ వరల్డ్ అనే ప్లేస్లో దెర్ ఆర్ ఇండియన్స్ స్ప్రెడ్ అక్రాస్ ఎవ్రీవేర్, ఎవ్రీ డిఫరెంట్ కాంటినెంట్లో ఉన్నారు అండ్ కీ రోల్స్ ప్లే చేస్తూ ఉన్నారు కదా. వెన్ ఇండియా నీడ్స్ దెమ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ అన్ ఎకనామిక్ కాన్ఫ్లిక్ట్, ఇప్పుడు యూఎస్ ఇస్ రైజింగ్ ద టారిఫ్స్ ఆన్ ఇండియా జస్ట్ బికాస్ మనం ఆయిల్ కొంటున్నామని అనుకుంటుంటే, ఇప్పుడు హౌ కెన్ ఆల్ ద ఇండియన్స్ కమ్ టుగెదర్ to bypass this economic policy, helping them understand India is so strong, without Indians you can't, the bureaucracy or anything cannot stand there అని చెప్పచ్చా? లేదు, because I believe that whoever is become an Indian American citizen, hypothetically చెప్తున్నాను, అంటే ఒక కంట్రీ తీసుకుందాం, I believe it takes an oath. Takes an oath to become an American. తీసుకుంటాడు, I will serve for the flag of US. వాడి మీద నేను ఎక్కువ హోప్ పెట్టుకోను. ఇమిగ్రెంట్స్ తర్వాత దే హ్యావ్ టేకెన్ ఓత్ దట్ ఐ బిలాంగ్ టు దిస్ కంట్రీ, ఐ విల్ సర్వ్ విత్ దిస్ కంట్రీ. ఇమిగ్రెంట్స్ యూఎస్లో ఉన్న వాళ్ళు అందరూ ఇమిగ్రెంట్సే కదా అక్కడ. అవును, వాళ్ళు నేటివ్ వాళ్ళని చంపేశారు, వాళ్ళు అక్కడ తగిలేశారు. వీళ్ళందరూ ఇమిగ్రెంట్సే. ట్రంప్ గెంతుతున్నాడు, వాడు ఇమిగ్రెంటే. అందరూ ఇమిగ్రెంట్సే అక్కడ ఉన్నారు, అందరూ ఓత్ తీసుకున్నారు, యూఎస్కి మనం చూసుకుంటాం. ఫ్రీ స్పీచ్, ఫ్రీడమ్, అవన్నీ వాళ్ళ పాలసీస్ నైస్, గుడ్ థాట్ ప్రాసెస్, అండ్ దట్స్ హౌ దే హ్యావ్ బీన్ గ్రోయింగ్. And because they have wealth, they have been hiring talent from outside. ఆ టాలెంట్ మనం పంపిస్తున్నాం అక్కడి నుంచి, which can be kicked out any day. आपको यूज किया, you can kick out. People who matter in the power center, who will make decisions, దాంట్లో ఇండియన్స్ ఎందరు ఉన్నారు సార్? వాళ్ళు ఎవడో పెళ్లి చేసుకుని వాళ్ళ భార్య అయితే ఇండియన్ అంతే. అయితే వాడు పుట్టాడు అక్కడ, వాడు ఈజ్ టేకింగ్ ఓత్ ఫర్ ద యూఎస్. వాడు మన గురించి ఏం చేస్తాడు? ఎప్పుడు చేయడు సార్, ఎప్పుడు చేయడు. అది చేస్తాడు అన్న ఒక, లెట్స్ సే ఇఫ్ ద పబ్లిక్ ఒపీనియన్ ఈస్ దేర్, ద పబ్లిక్ స్ట్రెంగ్త్ ఈస్ దేర్, విల్ ట్రంప్ బిహేవ్ ద వే హీ ఈస్ బిహేవింగ్? Maybe not. Maybe not. And how many US citizens or H1B, whatever visas they are floating around our guys, have voting rights, sir? I believe none. 10% ఓటింగ్ వల్లే ఉన్నారట. మనం స్టేడియం నుంచి చూస్తాం కదా, మన మోదీ గారు వెళ్ళినప్పుడు స్టేడియం నిండిపోయి ఉంటుంది, అన్ని చోట్ల నిండిపోయి ఉంటారు మనుషులు. వాళ్ళకి ఎవరికి ఓట్లు లేవు సార్, వాళ్ళందరి ఇక్కడి నుంచి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని వచ్చేవాళ్ళు. ఎవరి దగ్గర అయితే ఓటింగ్ రేట్స్ తక్కువ. సేమ్ గోస్ విత్ ఆస్ట్రేలియా, సేమ్ గోస్ విత్ కెనడా, సేమ్ గోస్ విత్ ఎనీథింగ్. ठीक है, there are a lot of small countries where original Indians are presidents. మాన్నబాయి దగ్గర నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళు ప్రెసిడెంట్స్ అయిపోయారు అక్కడ. ఈ చిన్న చిన్న కంట్రీస్ ఉన్నాయి, ఐ మీన్ ఐలాండ్ కంట్రీస్ ఉన్నాయి, ఐ ఫర్గెట్ ద నేమ్స్. Even Rishi Sunak is a Prime Minister of England. Britain, Great Britain. Oath. He took an oath. But wife? Oath. వీళ్ళు, I mean, whenever anyone speaks on this now of India connection, it is to exploit our sentiments. Okay. It is to exploit. We are very sentimental people. Indians are sentimental people. మీరు అన్నారనుకోండి, అరే మీ దేశం అంటే, yeah, so now it's mine. This guy is mine. No one is yours, okay? No one is yours. They all have got business to do. They all have business to do. ठीक है? The UK, US, France, వీళ్ళందరూ వాళ్ళ బిజినెస్ పీపుల్ చేసుకుంటారు. Can you tell me one nation in the whole world which stood and said Pakistan is a terrorist country? ఒక్కడు చెప్పలేదు సార్, ఒక్కడు చెప్పలేదు. So the influence of Indians in other countries, will they be moving or shaking the opinion of the country? I don't think so, sir. And I don't think I need it also.
I don't know. మీరు ఒక్క కంట్రీ సార్ వీఆర్ అగేన్స్ట్ టెర్రరిజం. అరే ఐఎమ్ టెలింగ్ యూ దిస్ guy has done, whether it's in UN forum or any forum for that matter, మాట్లాడినప్పుడు నోరు ఇప్పివరే పాకిస్తాన్ చేస్తున్నారని అనలేదు మీరు. మళ్ళా తెచ్చి $1 billion వాడికి ఏమో లోన్ ఇచ్చారు. IMF ప్రెసిడెంట్ ఎవరు సార్? మనవాడే. ఇచ్చి ఏవో మాట్లాడాడు. అక్కడ ఆయిల్ తీస్తారట, ఆయిల్ మనం వాడితో కొనుక్కుంటామట అని మజాక్ చేస్తున్నాడు ఇండియాతో. ఇండియాతో మజాక్ చేస్తే జస్ట్ గో త్రూ గూగుల్ సార్, హౌ మెనీ అమెరికన్స్ హ్యావ్ ఫాట్ దిస్, హ్యావ్ గివెన్ వ్యూస్ అబౌట్ యాంటీ ట్రంప్ ఆఫ్ హిస్ మిస్బిహేవియర్ విత్ అవర్ కంట్రీ. ఈ పాటికి సోషల్ మీడియా షుడ్ హ్యావ్ బీన్ buzzing with this. How dare you talk with India and Pakistan as one countries? यार sort out कर लो अपना. अरे you don't mean we are fourth largest body economy. ठीक है? We have our own respect. With a terrorist nation, you are comparing us as, they keep fighting for 1,000 years. You are a US president, you can't have loose remarks. But is the social media, anything done about it? A US social media of Indians? Nothing, no? Nothing. Not a buzz. Indians to go back. I'll put you on the aircraft. They're showing photographs of bloody handcuffed people in the train. సో అంటే వీళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు చేస్తారని అది నాకంత హోప్ లేదు, నాకంత ఇంట్రెస్ట్ కూడా లేదు. వెళ్ళిన వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వడానికి వెళ్ళారు అంతే. మీ దగ్గర దమ్ ఉంటే ఇండియాలో మీరు సర్వైవ్ అయ్యి చూపట్టండి. సేమ్ మనుషులు మాట్లాడతారు. సేమ్ గాయ్ కమ్ అండ్ ఫైట్ ఇన్ ఇండియా. ఓ బిజినెస్ చేసి చూపట్టు, చదువుల్లోని ఈ ర్యాంకులు తెచ్చుకొని చూపట్టు, ఇక్కడ ఓ బిజినెస్ నడిపి చూపట్టు, ఓ పని చేసి చూపట్టు. ఇండియా ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ కమ్యూనిటీస్ వీ హ్యావ్. ఇక్కడ సర్వైవ్ అవ్వడం కష్టం సార్. కరెక్ట్. ద బ్రెయిన్స్, బ్రిలియన్స్, హార్డ్ వర్క్ మన దేశంలో ఎంత కాంపిటేటివ్గా ఉండిపోయి అంటే ఇక్కడ ఉండడం కష్టమైపోతున్నారు మనుషులకి. అందుకు ఏం చేస్తారు, బుర్రలేని ఈ దేశాలందరికీ వెళ్ళిపోతారు, అక్కడ మన బుర్ర పని చేస్తారు. ట్రై అండ్ కంపీట్ సార్ ఇన్ దిస్ కంట్రీ. ఓ హోటల్ నడిపి చూపట్టండి, మీరు చూపిస్తాను నేను. ఓపెన్ చేయగలుగుతారు, నడిపి చూపట్టండి. ఒక ఇండస్ట్రీ నడిపి చూపట్టండి, ఒక ప్రోడక్ట్ అమ్మి చూపట్టండి ఈ దేశంలో మీరు. ఇట్స్ నాట్ ఈజీ. ఒక ప్రొఫెషన్లో ఒక ఉద్యోగం సంపాదించి చూపట్టండి ఈ దేశంలో. ఇట్స్ నాట్ ఈజీ బికాస్ లైన్ కట్టి ఉన్నారు టాలెంటెడ్ పీపుల్. లైన్లు కట్టి ఉన్నాయి టాలెంటెడ్ పీపుల్. యూ కాంట్. అండ్ వీ హ్యావ్ ది టెనాసిటీ టు సర్వైవ్. ఐవ్ సీన్ సార్, రాత్రి పొద్దున్న ఉద్యోగం చేస్తున్నాడు, రాత్రి ఏమో ట్యాక్సీ నడుపుతున్నాడు సార్. కష్టం తీసుకుంటున్నాడు. బట్ ఈజ్ నాట్ స్కేర్డ్ టు రన్ అవే ఫ్రమ్ హియర్. అక్కడ తక్కువ బుర్ర, ఎక్కువ డబ్బు, ఎక్కువ కష్టపడి ఎక్కువ లేదు, స్ట్రెస్ లేకుండా ఉంటాం. ఇక్కడ స్ట్రెస్. ఇక్కడ స్ట్రెస్. ఐ మీన్ ఇట్ ఈస్ ఏ స్ట్రెస్ఫుల్ నేషన్. ఇట్స్ నాట్ ఈజీ టు. మన బాడీస్ we got used to it. We got used to it. So you are challenging. You are good man. If you cannot take it, you run away. Simple. వాళ్ళు ఇచ్చి యుద్ధం చేయాలన్నా వీళ్ళు తెచ్చి కూర్చోబెడితే వాడికి అక్కడలోని ఎయిర్ క్రాఫ్ట్లో వచ్చి భోజనం పెట్టాలి, వేడి అన్నం పెట్టాలి. ఠీకే, ప్రతి 15 రోజులకు ఒక రిలీఫ్ ఇవ్వాలి. మన సోల్జర్కి పూరి సబ్జీ ఇచ్చి చిన్న కొంచెం అన్నం, రోటీను, చిన్న మీట్ ఎక్కువ పెట్టిస్తే, దాల్ ఇచ్చేస్తే యుద్ధానికి వెళ్ళిపోతాడు వాడు. ఎక్కడ ఉంటున్నాడో అనవసరం, మంచి నీళ్ళు దొరికేలా అనవసరం. వీళ్ళు వచ్చారంటే వీళ్ళు అన్నీ కావాలి వీళ్ళ దేశాలు. సో ది ఫ్లెక్సిబిలిటీ, టెనాసిటీ, పర్సివరెన్స్ ఈ దేశంలో చాలా ఎక్కువ ఉంది. కష్టం తీసుకోవడానికి, నడపడానికి, కాంపిటేటివ్గా ఉండడానికి. ఇక్కడ మీరు సర్వైవ్ అయ్యి చూపండి. సో all is good. Everyone to be outside the country, earn lot of money, send lot of money to our country. But as an individual, if you are thinking they are going to stand for me, I have not seen anyone standing for me. And I have no regrets. You be wherever you are. We are enough to take care of ourselves. And over a period of time, in the night line I was just going through, sir. Over a period of time, the budgets for defense, చాలా గ్రోత్ ఎనార్మస్. నౌ ఇట్స్ హస్ కమ్ టు 3 lakh crores budget. Yes. Defense, which is highest now.
Yes. They're actually competing with US and UK in terms of defense infrastructure. Defense infrastructure Yes. law. So I feel మీరన్న ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద బడ్జెట్ ఫర్ డిఫెన్స్ కావచ్చు. అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ఇక్కడ రెండో పాయింట్ సార్, ఇక్కడ వెన్ యుఎస్ కేమ్ డౌన్ ఇండియాకి, వెన్ ఇండియా అండ్ రష్యా బిజినెస్ చేసుకుంటున్నారు, టారిఫ్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య బయలాటరల్ రిలేషన్స్ ఉన్నాయి. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు స్టాప్ ఎ వార్ బిట్వీన్ టూ కంట్రీస్, దానిలో థర్డ్ కంట్రీని తీసుకొని వచ్చి ఎకనామిక్ పాలసీస్ ద్వారా వాళ్ళ ద్వారా ట్రేడ్ టారిఫ్స్ పెంచడం కానివ్వండి, ఆర్ ఇంపోర్ట్ టారిఫ్స్ పెంచడం కానివ్వండి, ఈ బయలాటరల్ రిలేషన్స్ ఎఫెక్ట్ చేసుకోవడం వల్ల ఇస్ దిస్ సంథింగ్ వేర్ ద వార్ ఇస్ క్రియేటెడ్? నో, this is 21st century driven by the need for resources, raw materials, and war by industrialists. This is economic wars for resources. Okay. A complete strategy, international relationship, everything is relying on that particular thing. Okay, let's unfold what is happening. Okay, the organization called, I'll go haphazard but it will connect, called BRICS: Brazil, Russia, India and China. They met last. They said, yeah, and all these are not in good relationship as per US with them. Okay, all of them. Okay. These guys have said, okay, let's do business with our different currencies and let's take care of each other. US ki, the main strength of US is the power of dollar, currency. And here the strategy is to weaken that currency. Okay. When the dollar gets weakened, the US power gets weakened. Oh. है ना? ठीक है. So he said, okay, you are doing business with ABC. I'll put tariffs. So your market goes down. So you will not be able to send, or someone will not be able to buy. Your industry will not survive. That's one story. How do I cover up this particular thing? Saying that whatever oil you are buying, the profits of that Russia is using to fight Ukraine. है ना? तो आप क्या कर रहे हैं सर? What is US ఏం చేస్తున్నది, యూరోప్ ఏం చేస్తున్నది? వీళ్ళు అక్కడి నుంచి కదా కొంటున్నారు. అవును, వీళ్ళు అక్కడి నుంచి కొంటున్నారు. యుద్ధం ఆపడానికి సార్ సింపుల్ రీజన్. ఫస్ట్ రష్యా యుక్రెయిన్ వార్ మూల కారణం ఏమిటి? యుక్రెయిన్ యుఎస్ఎస్ఆర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ బోర్డు ఉండేవి, అన్ని తీశారు. మరి న్యూట్రల్గా ఉండరా, నువ్వు ఇటు రాదు అట్లా హాయిగా ఉండాలి. బికాజ్ యుక్రెయిన్ ఇస్ ది న్యాచురల్ రిసోర్సెస్లోని ఫుడ్లోని నెంబర్ 1 ఎక్స్పోర్ట్ టైప్ ఫర్టిలైజర్స్ డామినేటింగ్ అనమాట. హాయిగా ఉండన్నాడు. ఓ రష్యన్ ఎలియన్స్ అటువైపు వాడు ప్రెసిడెంట్ కింద ఉండేవాడు. వాడిని తీసి పారేశారు వీళ్ళు. తీసి పారేసి యుఎస్ వాడిని పెట్టుకున్నారు. పెట్టి ఏం చేశారు, ఒరే నువ్వు నాటోలో జాయిన్ అయిపోతామని డిక్లేర్ చేయన్నాడు. నాటో ఇస్ North Atlantic Treaty Organization. It's got some 15 countries. So they don't have armies. They are collectively they'll fight. And in that NATO, the maximum contribution is done by the US. So that was against the understanding between Russia and this thing. And Ukraine was the buffer between NATO and Russia. It didn't have weapons. వాడు అన్నాడు, అరే నువ్వు అగ్రీ చేసింది ఇదే కదా, నువ్వు ఇప్పుడేంటి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నావు అని. నేను నీతో యుద్ధం చేస్తాను, నీకు చెప్తాను, నువ్వు చేయొద్దని, నువ్వు ఏ రోజే చెప్తే నేను వెళ్ళిపోతాను అన్నాడు. ఒప్పుకున్నాడా? 2022 నుంచి ఒప్పుకోలే. ఎందుకు? బిజినెస్. యుక్రెయిన్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ మన వాడికి కావాలి. బేదిని దొల్లుకుపోయాడు, వాడు కొడుకు వాడు కొంత తీసుకుపోయారు, బ్యాలెన్స్ వీడు తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏం చేస్తున్నారు, యూరప్ కూడా వచ్చింది. యూరప్ అన్నాడు, అరే మీరు మేము దొరికిపోయి కదా మధ్యలోని, వాళ్ళు మాకు రిసోర్సెస్ లేవు, రష్యా నుంచి కొనుక్కోవాలి, అతను బతకలే ఉన్నాం. ఇదంతా ఆ రా మెటీరియల్స్ యుక్రెయిన్లో ఉన్న వాటికి కావాలి. అక్కడ ఫస్ట్ డిస్ట్రాయ్ చేస్తారు వీళ్ళు. ప్యాటర్న్ చూడండి, ఇరాక్ ఎక్కడైనా గాజా, అక్కడ
ఫస్ట్ డెస్ట్రాయ్ చేస్తారు. తర్వాత రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అన్నీ యూఎస్ నుంచి వస్తాయి. దానికి డబ్బు గవర్నమెంట్ బయట నుంచి పెడుతుంది. సో ఈ రీకన్స్ట్రక్షన్ ఒక బిజినెస్, డిస్ట్రక్షన్ ఒక బిజినెస్. నెక్స్ట్ మీరు ఇద్దరు దెబ్బలాడుకోవడానికి వెపన్స్ కావాలి కదా, అవి మేమే ఇస్తాం. సో వెపన్ ఇండస్ట్రీ, యూఎస్ వెపన్ ఇండస్ట్రీ సర్వైవ్ అవ్వడానికి ఎవడో చెప్పాడు సార్, ప్రతి 5 ఏళ్లకి ఒక పెద్ద యుద్ధం కావాలి. అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు వాళ్ళు. ప్రతి 5 ఏళ్లకి ఒక పెద్ద యుద్ధం కావాలి. రీజన్ ఉంది లేదు అనవసరం వాళ్ళకి. అది ఆ యుద్ధం కాకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేరు. వాళ్ళు అమ్మేదే వెపన్స్, వాళ్ళ దగ్గర ఏం లేదు సార్, అంతా కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మేము చేస్తాం అంటున్నారు కానీ అంతా బయట నుంచి వచ్చేదే. యుఎస్ అండ్ యూరోపియన్ యూనియన్ వీళ్ళు వెపన్స్ ఎక్కడో అమ్మాలి కదా, వాడు రాఫెల్ అమ్మాలి కదా, వీడు F-16s అమ్మాలి కదా, రడార్స్ అమ్మాలి, వీడు సబ్మెరీన్స్ అమ్మాలి, షిప్స్ అమ్మాలి, మనం కొనుక్కోవాలి, మనం దెబ్బలాడుకోవాలి. సో దిస్ ఈస్ ద 2 people who are running the show for the world. Everyone wants peace. అక్కడ గాజా ఫోటోగ్రాఫ్స్ చూశారనుకోండి, యుక్రెయిన్ ఫోటోగ్రాఫ్స్ చూసారండి, రష్యన్ ఫోటోగ్రాఫ్స్ చూడండి, సిరియా చూడండి, టర్కీ చూడండి, సుడాన్ చూడండి, యమన్ చూడండి. ఎవరికి ఏ యుద్ధాలు కావాలి? ఎవ్రీవన్ వాంట్స్ పీస్. మరి అందరూ పీస్ ఉంటే మరి నా బతుకు ఏమవుతుంది? వేర్ విల్ ఐ సెండ్ వెపన్స్? సో అందరూ కొట్టుకుంటుండాలి. So war is nothing but a business. 2 people. War is One is weapon producing industrialists and the brokers. okay. And the brokers. Secondly, the war for the rare earth materials. చిప్స్ తయారు చేయడానికి మీకు కావాల్సిన హై ఎండ్ మెటల్స్ ఉన్నాయి కదా, దీని మీద కబ్జా అంతా చైనా ఉంది. సో ద మార్కెట్ ఈజ్ విత్ చైనా అండ్ తైవాన్. అందుకే తైవాన్ మీద దెబ్బలాట ఎంత అవుతుంది దాని గురించి. చైనా విల్ నాట్ లీవ్ తైవాన్, యుఎస్ విల్ నాట్ లీవ్ తైవాన్. దే ప్రొడ్యూస్ ది బెస్ట్ క్వాలిటీ చిప్స్. కరెక్ట్. సెమీ కండక్టర్ వార్ సార్, సెమీకండక్టర్ వార్. ఠీకే. ఆ రిసోర్సెస్ ఎక్కడ ఉంటే అక్కడ దెబ్బలాట పెట్టుకుంటాం. ఆఫ్ఘనిస్తాన్లో అవి స్టోల్ ఒకవైపు నుంచి దెబ్బలాట పెట్టుకున్నారు 20 ఏళ్ళ నుంచి, వెనకాల నుంచి బిజినెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు దొల్లిపోతున్నారట. ద వార్ వాజ్ గోయింగ్ ఆన్ అట్ వన్ టైమ్ అండ్ అట్ వన్ ప్లేస్ దే వర్ టేకింగ్ స్టఫ్, టేకింగ్ అవుట్ minerals and going to US or country, whichever country it is. అన్ని కంట్రీస్ ఆఫ్రికాని అలా దొల్లేరు వీళ్ళు. చైనా కూడా అదే చేస్తున్నది ఇప్పుడు ఎవ్రీవేర్. సో ది వార్ ఈజ్ అబౌట్ ఆల్ దాట్ పర్టికులర్ థింగ్. ఠీకే. లేకపోతే ఒక ఎక్కడ పోయినా ఒక రీజన్ లేకుండా అప్పుడు వార్కి వెళ్ళడు సార్. ఆల్ వార్స్ ఆర్ ఎకనామిక్ వార్స్. బట్ ఇండస్ట్రీ టు గో. So the third world war, if it comes, it will be on the economic. థర్డ్ వరల్డ్ అంత స్టేజ్కి రావాలంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయా మనకి? ఈజ్ దర్ ఎనీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద కంట్రీస్? దేర్ ఇస్ నో ఐడియాలజికల్. ది వరల్డ్ ఈస్ ఫ్లాట్ సార్. చైనా హ్యాస్ టు సర్వైవ్, యుఎస్ హ్యాస్ టు సర్వైవ్. అమ్మేవాడు కొనేవాడు ఇద్దరు సర్వైవ్ అవ్వాలి. మీరు దెబ్బలాట ఎక్కడ పెట్టుకుంటాం మనం? ఆల్ డైనమిక్స్ ఆఫ్ ది కరెంట్ సిచ్యువేషన్. వాడు తగ్గుతాడు, వీడు తగ్గుతాడు, కొంచెం వస్తారు, పోసుకుంటారు, మళ్ళీ బిజినెస్ చేసుకుంటారు, చక్కగా బిజినెస్ చేసుకుంటారు. థర్డ్ వరల్డ్ రావడానికంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉండాలి పెద్దగా అనమాట. వీళ్ళు కమ్యూనిస్టులు, మేము డెమోక్రాట్స్, మేము సెక్యులర్లు, వాళ్ళు వీళ్ళు, లేకపోతే రిలీజియస్ వార్స్. బిగ్ టైం. కష్టం బిజినెస్ అంటే అనుకుంటే. బిజినెస్ అన్ని చోట్ల పోతాయి. వాళ్ళు బిజినెస్ కావాలి, డబ్బు కావాలి, అందరికీ కావాలి డబ్బులు, అందరికీ డబ్బులు కావాలి. దాంట్లో రా మెటీరియల్ కావాలి. సో ఎవ్రీ కంట్రీ ఈజ్ సర్చింగ్ ఫర్. ఇప్పుడు లాస్ట్ మన ప్రైమ్ మినిస్టర్ గట్రా అన్ని కంట్రీస్ తిరిగాడు. దేని గురించి వెళ్ళాడు? ఎనర్జీ సెక్యూరిటీ. వన్ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ సెక్యూరిటీ. ఆయిల్ వస్తుండాలి, గ్యాస్ రావాలి మన దగ్గర. వీటి వల్లనే కంట్రీ నడుస్తుంది. ఎనర్జీ సెక్యూరిటీ. నెక్స్ట్ ఈజ్ వీ నీడ్ semiconductor materials, of rare earth materials. We want to be also producer of semiconductors. We want to produce. The government have made sanctions to big companies. It's big time, sir. Big time. India will do very well. అది కావాలి మనకి. మన DRDO, ISRO వీళ్ళన్నిటికీ కావాలి, అన్నీ కావాలి. Okay. So you continue to seek, then you topple the governments, then you have your governments or your gundas running the show there.
అక్కడ గవర్నమెంట్ ఉంటుంది, పక్కనంతా ఈ డ్రగ్స్ అన్నీ లోడ్ చేసి ట్రక్స్ తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఎవ్వడు అడగడు. ఆఫ్రికాలో జరిగేవి ఇవే. ఇస్ ఎ గవర్నమెంట్ అండ్ దర్ ఇస్ ఎ మాఫియా. సార్ బట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అంటే ఇద్దరు కంట్రీస్లో ఎకనామికల్ రిలేషన్స్ వల్ల ఆర్ ఎకనామికల్ ఆపర్చునిటీ వల్ల జరిగే కాస్ట్ అండ్ ఇట్ అగైన్ ఈస్ కమింగ్ డౌన్ టు అ మిలిటరీ పర్సనల్ ఆర్మీ పర్సన్ హూస్ ఆన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ఇండియా కావచ్చు, ఆ కంట్రీ కావచ్చు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, వీళ్ళిద్దరే చేసుకుంటున్నారు. దిస్ అ లాట్ ఆఫ్ కొలాటరల్ డ్యామేజ్ ఇంటర్నల్లీ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ఎకనామిక్ కాస్ట్. అంతేనా మీరు అంటే? అండ్ are the people showing sentiments to that? వార్ ఆపడం ఎంత కష్టం సార్. మీరు నాటోలో జాయిన్ అవ్వద్దు, నేను జాయిన్ అవ్వను సార్, ఎందుకు ఇది దెబ్బలాట మనకి? అయిపోతుంది కదా, సుఖంగా ఉంటాడు కదా వాడు. ఎందుకు నాటో వాళ్ళు వీడిని వదలటం లేదు? వీడిని దొబ్బుతున్నారు. సారీ, దిస్ గాయ్ ఈస్ లూజింగ్ ఎవ్రీథింగ్, yet he is not exercising his powers to stay neutral. Why? How difficult it is to stop Pakistan terrorism? How difficult it is for him to stop terrorism? Chhed kada? And US knows it. Everyone knows that. Are kya baat kar rahe? US funds. Vadu defense minister vadu Pakistan vadu. That guy Joker. What did he say? For the last 30 years we have been taking every shit work of US. And not only US, I say UK also, we were doing all shit work for terrorism, everything. Openly he was telling, and they are awarded $1 billion, and this general is promoted to field marshal, and is called for a lunch also. And their trade also goes around with Pakistan. So you have to understand the dynamics, sir. Correct. There's only one way is to be powerful in this world on your own terms and conditions, on your own legs. Okay. India has to be strong. That's the only message. And to be strong, every citizen of this 1.4 billion people have to work hard. Correct. Otherwise, today the bulk of energies are diverted to sort out our own problems, internal problems. Now give a rest to these internal problems. Look outwards. Okay? India has to become very strong, and it is on the right path, and it will become very, very strong one day. Correct. And it takes time, but you and me, everyone has to work hard for it. Definitely. You know, and have that conviction that you will be strong. Indians kunne పట్టుదల and determination towards getting that thing ఎవరికి ఉండదు సార్, ఎవరికి ఉండదు. ఐఎమ్ వెరీ షూర్ అబౌట్ ఇట్. మనకి ఆ దేవుడు ఆ పర్సీవరెన్స్ ఇచ్చాడు తట్టుకోవడానికి. సో 1000 ఏళ్ల నుంచి మన మీద అటాక్ చేస్తూనే ఉన్నారు సార్. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ది హిస్టారికల్ థింగ్స్ ఆఫ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ వీ బీన్ అటాక్డ్. 1000 ఏళ్ల నుంచి మన మీద అటాక్ చేస్తూనే ఉన్నారు మనుషులు. డిఫరెంట్ డైనాసిటీస్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కింగ్స్ అండ్ ఆల్ దాట్. అలా బతుకుతూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం కొడుకు చేస్తున్నాం. ఠీకే, బట్ స్టిల్ వీఆర్ ప్రోగ్రెసింగ్. క్యారెక్టర్స్ చేంజ్ అవుతున్నాయి అంతే. సేమ్ ప్రాసెస్ అయినా నడుస్తుంది బండి. ఠీకేనే. సో దిస్ అన్ అటాక్ ఆన్ April 22 పహల్గామ్లో జరిగిన అటాక్. సో దెర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్. నార్మల్గా టెర్రరిస్ట్ అటాక్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ నా పర్స్పెక్టివ్ వచ్చేసి, నిజంగా ఒక హిందూని ఒక ముస్లింని ఐడెంటిఫై చేసి వాళ్ళు హిందువా ముస్లిమా చూసి షూట్ చేసి, గన్ పాయింట్ పెట్టి షూట్ చేసి, అంటే వాళ్ళు ఒక మెసేజ్ సెండ్ చేశారు, ఓకే వీ షూట్ పీపుల్ బేస్డ్ ఆన్ ద రిలీజియన్ అని. ఇస్ దిస్ నథింగ్ బట్ ఆఫ్ రిలీజియస్ వార్ దట్ యూ వాంట్ టు హ్యావ్ ఇన్ ఇండియా, ఇన్సైడ్ ఇండియా? నిజంగా ఒక రిలీజియస్ వార్ చేస్తే ఇండియాలో ఇలానే స్టార్ట్ చేస్తారా సార్? నో, దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ అయింది కదా పహల్గాము, it is an acid test for the character of India. నా ప్రకారం టెర్రరిస్టు మీరు చెప్పినట్టు కరెక్ట్ టైంతోనే చేశాడు. ఒరే నేను ఇది చేస్తే అక్కడ హిందూ ముస్లిమ్స్ కొట్టుకుంటారా అని. అది జరిగిందా? జరగలేదు. దట్ ఈస్ ది క్యారెక్టర్ ఆఫ్ ఇండియా. వాడెవరో చెత్త వేధం ఇలా యాక్టివిటీ చేసుకుంటే ఏదో కొట్టుకు చేస్తామన్నది, డోంట్ హ్యావ్ దట్
feeling or that design in mind of enemy. He should not have. That guy should never think. This country is very strong. A Hindu and a Muslim, we all understand what is happening. We all understand these are the designs of enemy to divide us. Okay? Some guys may have a very rightist views on this. Okay? We should not. Enemy design of doing Pahalgam has been defeated. In the overall perspective of a strategy, it is defeated, and in the kinetic ops also is defeated. Okay. Never ever think that you can divide this country. People will start coming to the streets గట్టాలని అలా వచ్చేస్తాయని అదో డిజైన్ ఉంటుంది. అది బయటవాడు చేద్దాం అనుకుంటే కష్టం నా ప్రకారం, ఎందుకంటే అది జరగలేదు. ఇది మన క్యారెక్టర్ ప్రూవ్ చేస్తున్నది నాకు. ఐఎమ్ వెరీ పాజిటివ్ అబౌట్ మై నేషన్ సార్, అబౌట్ ఎవ్రీ కమ్యూనిటీ ఇన్ దిస్ కంట్రీ. ఐఎమ్ వెరీ పాజిటివ్. చాలా విపరీతంగా ఆలోచించి వాళ్ళని రెచ్చగొట్టాలి అని చేద్దామంటే అది ఏ విషయానికైతే చేయొచ్చు. ఓ మందిరం గురించి చేయొచ్చు, ఓ మస్జిద్ గురించి చేయొచ్చు, ఓ చర్చ్ గురించి చేయొచ్చు. మనకే రీజన్స్ తక్కువ, మనం ఏ రీజన్కైనా కొట్టుకుంటాం మేము. ఠీకే, కానీ ఇక్కడ రీజను ఇది కాదు. ఇక్కడ రీజను పాకిస్తాన్ డివైడ్ చేద్దాం అన్నది రీజన్. అది జరగదు సార్. లోపల మనం ఎందుకు కొట్టుకుంటాం? బయట నుంచి వచ్చినప్పుడు పరివారంలోని ఉంటాయి భేదాలు ఉంటాయి. ఇది అనుకుంటాం, అది అనుకుంటాం, ఇది అనుకుంటాం. ఠీకే, బయట వాడు వచ్చి వాడు ఏదో చేద్దాం అనుకుంటే అది మాత్రం ఈ దేశం భరించదు. అది మీకు చాలా క్లారిటీ ఉంది. ఫ్యామిలీ నుంచి స్టార్ట్ అవుద్దాం సార్. లోపల మనం ఎంత కొట్టుకున్నా బయట యాజ్ ఎ ఫ్యామిలీ వేర్ టుగెదర్. అది పెట్టుకోదు, అది డౌట్లు పెట్టుకోదు నువ్వు, అది డౌట్లే పెట్టుకోవద్దు. ఠీకే, వాడు ఏ క్రిస్టియన్ అనొచ్చు, ముస్లిం అనొచ్చు, బుద్ధిస్ట్ అనొచ్చు, పార్సీ అనొచ్చు, అందరూ సిక్ అనొచ్చు, హిందూ అనొచ్చు. ఈ దేశ రక్షణ గురించి ప్రతి ఒక్కడు వస్తాడని నాకు చాలా దృఢంగా మనసు చెప్తాను. బికాస్ వాట్ లిటిల్ ఐ హావ్ మెట్ పీపుల్ అండ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద పీపుల్, ఐ ఫీల్ దేర్ ఆల్ గుడ్ పీపుల్. ఉంటారు కొందరు చెత్త వాళ్ళు ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. విల్ డీల్ విత్ దమ్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. విల్ డీల్ విత్ దమ్. ఆల్ కంపల్షన్స్ ఉంటాయి. అండ్ ఇండియా టు పాకిస్తాన్ మామూలుగా క్రికెట్ మ్యాచెస్ కానీ ఎనీ స్పోర్ట్ యాక్టివిటీస్ దట్స్ బీన్ డన్. సో 2005 పెప్సీ కప్ అనుకుంటాను సార్. 2005 పెప్సీ కప్ అప్పుడు మొహమ్మద్ కైఫ్ క్యాచ్ పట్టిన తర్వాత వి వెంట్ అవుట్, ఆల్ ఆఫ్ అస్ వెంట్ అవుట్. ఇండియా గెలిచింది ఆ పేట్రియాటిజం చూపించుకోవడానికో లేకపోతే ఏదో ఒక సెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ వీ హావ్ డిఫీటెడ్ పాకిస్తాన్ ఎట్ సమ్ కాంటెక్స్ట్ అనేది. అంటే ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ హూ లవ్ స్పోర్ట్స్ లవ్ వాచింగ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మోర్. ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ దాన్ని స్పోర్ట్స్ని పేట్రియాటిజంకి కనెక్ట్ చేస్తారు, పాలిటిక్స్కి కనెక్ట్ చేస్తారు. దే స్టిల్ వాచ్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. బట్ ఓవరాల్ కాంటెక్స్ట్లో ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, why there is more discussion, more level of support between Indians? Observe చేశారు? Yes, absolutely. The emotion is very high at that time. Sir, ఈ యొక్క హౌ టు ఫైట్ టెర్రరిజంలోని మన కంట్రీలోని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం చూసుకున్నాం అనుకోండి, అక్కడ మ్యాన్ పవర్ టెర్రరిస్ట్ అవ్వడానికి ఈజీగా దొరుకుతారు పాకిస్తాన్లో. పిఓకేలో 20,000 ఇస్తే చిచ్చబడానికి రెడీ అయిపోతాడు. ఇదంతా మెకానిజంని నడపడానికి సింగులర్లీ మీకు కావాల్సింది టెర్రరిజం యాజ్ ఎ ఇండస్ట్రీ పాకిస్తాన్లో నడపడానికి డబ్బులు కావాలి సార్. ఫైనాన్సర్స్ టు ది టెర్రరిజం ఆర్ టెర్రరిస్ట్ యాక్ట్స్. లాస్ట్ 14 yearsలో గవర్నమెంట్ హ్యాస్ ఫోకస్డ్ ఆన్ దట్. Okay. So wherever the money was going through Hawala or through any other process, the money was being shifted to Pakistan and to the terrorist organization. It's cut. మీకు డిమానిటైజేషన్ ఎందుకు చేశాడు? దానికోసం వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయ్యొచ్చా. పాకిస్తాన్కి $1 billion అది ఇచ్చాడు కదా, లెట్స్ గో $1 billion. ఏం చేస్తాడు ఆ $1 billion వాడు? వాళ్ళు మనుషులకి స్కూల్ కడతాడా, టాయిలెట్ కడతాడా, ఏం చేస్తాడు? ఏం చేయడు. This is one source of income to Pakistan, and further it goes to
the terrorist organization. ఓకే. Dawood lives in one of the most posh localities in defense. All terrorist headquarters, they're all protected by army guys. పాకిస్తాన్లో వాళ్ళు డబ్బు ఇచ్చి ప్యాంపర్ చేసి భోజనం పెట్టి ఉంచుతున్నారు సార్. అక్కడ ఎవరు డబ్బు ఇస్తాడు? నువ్వు డబ్బు గణించుకొని నువ్వు చేసుకో. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మ్యాక్సిమం డబ్బు గణిస్తుంది వరల్డ్లో ఫర్ యువర్ రైట్స్, టీవీ రైట్స్, ఈ బట్టలని, టీవీ రైట్స్ అని, ఇదని బెట్టింగ్ అని, యూ నేమ్ ఏ థింగ్. కరెక్ట్. ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? వాడి దగ్గరికి వెళ్తుంది. నేను పాకిస్తాన్కి ఒక పైసా ఇచ్చేది లేదు సార్ ఏ విషయానికైనా. Because it does not go to the right way. It goes to the Pakistan terrorist organizations who in turn attack us. Why should I give money to them? సింగర్స్ పాట పాడతాడు, అరే పాట బాగానే పాడతావు, మీ దేశంలో పాడుకో. ఇక్కడ పాడి డబ్బు గణించి ఆ డబ్బుతో మమ్మల్ని చేస్తామంటే ఎందుకు? సో దిస్ ఇస్ వన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సార్. ఐ థింక్ ఇట్స్ ఏ రైట్ డెసిషన్. We should not have any relationship with Pakistan on the cultural side or any side. Okay? I mean, they should suffer, they should not suffer a carrot dam. Okay? Personally, I see a carrot dam. Okay? వాళ్ళు టెర్రరిజం ఆపాలి సార్. వాళ్ళు ఇంటర్వెన్షన్ into my country should stop. They can go to any extent to get it done. ఇప్పటి వరకు చాలా సాఫ్ట్ హ్యాండ్లింగ్ అవుతున్నది పాకిస్తాన్కి, ఎందుకంటే అదర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్. వాళ్ళ పాకిస్తాన్ అదృష్టం ఏంటంటే దాని స్ట్రాటజిక్ లొకేషన్ చాలా మంచిగా అయిపోయింది. అది చైనా బార్డరు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ బార్డరు, ఇటు రష్యా బార్డరు, ఇటు ఇండియా బార్డరు. అక్కడ ఉంటే ఆ యుఎస్ వాడికి, ఆ చైనా వాడికి సంతోషం, నేను కంట్రోల్ చేస్తున్నాను. దాని ముందు రష్యా ఉండేవాడు. సరే, అప్పుడు నిజంగా ఒక పెహల్గామ్ అటాక్ అయిన తర్వాత దిస్ హై టెన్షన్, ఇండియా పాకిస్తాన్ మధ్య హై టెన్షన్ వచ్చింది. అండ్ గవర్నమెంట్ లెవెల్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, దిస్ టైమ్ వీ హ్యావ్ టు గో బ్యాక్ హిట్ అని. ఒకవేళ అదే కనుక జరుగుంటే వాట్ వుడ్ హావ్ బీన్ ద సిచ్యువేషన్? అదే అంటే ఒకవేళ వార్ కనుక జరుగుంటే వార్కు ఇస్ ఎస్కలేటరీ రియాక్షన్ అని చెప్పారు గవర్నమెంట్. ఫస్ట్లీ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు బీహార్లో స్పీచ్లో క్లియర్ చెప్పాడు, సార్ యుద్ధం ఏదైనా జరగాలన్నా, ఏది ఆర్మీ ఫోర్స్ ఏది జరగాలన్నా దేర్ హ్యాస్ టు బి ఎ పొలిటికల్ ఎయిమ్. ఓకే. ఆర్మీ వర్క్స్ అండర్ ది government. The forces do not take any decision of their own. Execution is our problem. Okay. But you as a political leader, head of the organization of the country where you have been elected, you have to give correct direction to us, correct order to us. The Prime Minister is defined, చెప్పారు అతను, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ ఇన్స్టలేషన్స్ని మనం ధ్వంసం చేస్తాము. బీహార్లో క్లియర్గా ఇచ్చాడు, అది డైరెక్టివ్. అది తప్ప ఏం చేయము మేము. తర్వాత అది చేసామా? అది 9 చోట్ల కొట్టామా? 9 చోట్ల పిఓకే కాదు, మెయిన్ పాకిస్తాన్లో కూడా కొట్టాం. కొట్టిన తర్వాత పాకిస్తాన్ ఎక్కువ రియాక్ట్ అయింది, ఎస్కలేటరీ చేశారు. అది ఎస్కలేట్ చేయడం వల్ల మనం అన్నాం, ఓకే మీరు ఎస్కలేట్ చేస్తారా, మేము ఎప్పుడు చెప్తాను. దెన్ వై హిట్ ఆల్ మిలిటరీ స్టేషన్స్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్, ఆల్మోస్ట్ వాళ్ళు 20% ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసాము. ఈ ఎస్కలేషన్ చూసి వాళ్ళు అప్పుడు నాది వీళ్ళేంటి వీళ్ళు ఆగటం లేదు వీళ్ళని, అరే వాళ్ళకి ఏంటి మేము కొట్టినా వీళ్ళు ఏం చేయరు ఆ ఫీలింగ్తో ఉండేది. కరెక్ట్ సార్, కరెక్ట్. ఆ రోజు అనుకున్నారు ఆమె కొట్టాం ఊరుకుంటారు, ఎందుకు ఊరుకున్నాం, కొట్టాం మళ్ళీ కొట్టాం. బట్ దెర్ ఈస్ ఎ టైమ్ వెన్ వీ హ్యావ్ టు స్టాప్, ఆర్ వీ హ్యావ్ టు స్టాప్ ఫర్ రీజన్స్, నాట్ బికాస్ వీఆర్ నాట్ క్యాపబుల్ టు సార్ట్ దమ్ అవుట్. ఏదో ఫీలింగ్ ఉండేది పిఓకే వెళ్ళి మనం చేసేద్దామండి, చేద్దాం, తప్ప ఎవడున్నాడు. దాని కాన్సిక్వెన్సెస్కి ఇండియా రెడీగా ఉందా? ఆర్ యూ ఎకనామికలీ స్టెబిలైజ్డ్? లేకపోతే యుద్ధాలు అంటే నేను మొన్న అదే ఆలోచిస్తున్నాను. పాతకాలంలోనే యుద్ధాలు ఏమనుకున్నామంటే 10 రోజులు 11 రోజులు ఉంటాయనుకున్నాం. ఎనీ వార్, షార్ట్ టర్మ్ వార్, షార్ట్ ఇంటెన్స్ బడి వార్, దట్ వాజ్ ది టర్మినాలజీస్. అరే ఈ రష్యాను యుక్రెయిన్ కొట్టుకుంటున్నారు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ గాజా వాడాలు కొట్టుకుపోతున్నాడు, గాజా దగ్గర ఏం లేదు, అయినా కొడుతున్నాడు వాడు, చావటం లేదు. హమాస్ ఫోటోగ్రాఫ్స్ ఇప్పుడు చూసినా వాడు 20 మంది 30 మంది గన్స్తో చూపుతున్నాడు, వాడు లొంగటం లేదు. ఇజ్రాయెల్ ఏమి చేసినా వాడు లొంగటం లేదు. సో ఫ్రమ్ ఎ షార్ట్ ఇంటెన్స్ వార్
we are going into the prolonged wars of draining the country. So you as a political leader who is responsible for 1.4 billion people, you have to take a call. When my country is growing economically and I want to make it the 5 trillion economy and I want to become the third largest economy in the world, can I have a setback of 10 years, 12 years at this stage? Which the world would like to. So waiting to watch. Yeah, so that you go, మీరు వెనకాల వాడిని ఎప్పుడైనా కొడతాం సార్. ఎప్పుడు మనకి టైం వస్తుందో మనం టైం చూసుకొని మన దగ్గర రిసోర్సెస్ ఉంటాయి, ఆ రోజు బాగా కొడతాం. ఇప్పుడు కొట్టాం. ఇప్పుడు ఎందుకు కొట్టలేదు? అరే అన్నిటికీ చూసుకోవాలి కదా. అంటే నాకే ఇంత అవగాహన ఉంటే అక్కడ వాళ్ళు మేధావులు కూర్చొని ఆలోచిస్తారు కదా. ఇప్పుడు ఇండస్ట్రీస్ పెడుతున్నాం, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎవరో అందరూ కొత్త ఎంటర్ప్రినర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, ఎకానమీ నడుస్తున్నది కొద్దిగా. ఏనా మన జీడిపి స్టేబుల్గా ఉంది ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ది కండిషన్స్ ఆఫ్ కరోనా అన్నీ అయిపోయిన తర్వాత మన జీడిపి ఏదో నడుస్తున్నది. ఏనా మన ఉద్యోగాలు క్రియేట్ చేయాలి మనం. ఏనా మన ఆర్థిక పరిస్థితి కనబడుతున్నది, అన్ని చోట్ల కనబడుతున్నది. ఈజ్ ఏ డీసెంట్ లివింగ్ వస్తున్నది, అందరికీ చేస్తున్నారు. ఈ సమయంలోని అంటే సార్ వారు ఇట్ విల్ సక్ ఇన్ ఎవ్రీ రిసోర్స్. ఎకనామికల్గా ఇట్ విల్ టేక్ యు బ్యాక్. సార్ దాని తర్వాత మీరు యుద్ధాలు చేస్తుంటే ది ఎన్వైర్న్మెంట్ ఈజ్ నాట్ కంజీనియల్ ఫర్ ట్రావెల్ అండ్ ఇదంటారు, అండ్ ఇండస్ట్రీ అంటారు, అన్స్టేబుల్ ఇదే సిచ్యువేషన్ అంటారు. ఎన్ని కాన్సిక్వెన్సెస్ చూసుకోవాలి కదా. బట్ యూ హ్యావ్ టు హ్యావ్ ది క్యాపబిలిటీ టు సార్ట్ అవుట్ ఎవ్రీ ఎనిమీ ఆఫ్ యువర్స్. క్యాపబిలిటీ బిల్డింగ్ చేయాలి. ఇప్పుడు మనం ఆత్మనిర్భరత అంటే క్యాపబిలిటీ బిల్డింగ్. ఏ రోజు నేను కొట్టదలుచుకుంటానో ఆ రోజు కొడతాను, నేను బాగా కొడతాను. బట్ ఇట్ బి మై టైమింగ్. ఐ విల్ చూజ్ ద టైం, నాట్ బికాజ్ యూ జస్ట్ రియాక్టెడ్, నువ్వు వచ్చేది చేసిన వెంటనే వినిపించకూడదు. నో యూఫోరియా దట్. నీకు ఒక శాంపుల్ పీస్ చూపెట్టా ఏం చేయగలను కానీ. న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ గెంతారు, ఉంచుకొని న్యూక్లియర్ వెపన్స్ అయినా కొడతాను. నెక్స్ట్ ఏంటి బిగ్గెస్ట్ టేక్ ఆఫ్ ఏంటి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అగేన్స్ట్ అ కంట్రీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ వార్. అదే బిగ్గెస్ట్ డాక్ట్రిన్ చేంజ్, పర్సెప్షన్ చేంజ్. నువ్వంటే నీ దగ్గర న్యూక్లియర్ భయం ఉన్నా నాకేం భయల కొడతాను. మూడోది టెర్రరిస్టు స్పాన్సర్స్ ఇద్దరూ నాకు ఎనిమీలే. నువ్వు అన్నది ఎవరో టెర్రరిస్ట్ అంటే ఎవరో టెర్రరిస్టులు కొట్టుకోండి. నేను టెర్రరిస్టులు ఎందుకు కొడతాను? టెర్రరిస్ట్ని కొడతాను, నిన్ను కొడతాను. సో 3 బిగ్గెస్ట్ టేక్ ఆఫ్స్ వర్ ఆఫ్ ది థింగ్స్ ఫర్ దిస్ థింగ్. ఈ చాలా 3. దెన్ వాట్ ఈస్ దట్? బ్లడ్ అండ్ వాటర్ విల్ నాట్ ఫ్లో టుగెదర్. కరెక్ట్. 1960 నుంచి వాళ్ళకి నీళ్లు పోసి చక్క టెర్రరిస్ట్ తయారు చేస్తున్నారు. కానీ కరెక్ట్గా 2 years మీ సర్వీస్ రిటైర్ అయ్యే 2 years ముందు కూడా ఒక అటాక్ జరిగింది సార్, అది పుల్వామా అటాక్. సో 2019 పుల్వామా అటాక్ జరిగినప్పుడు February 14th ఎగ్జాక్ట్గా February 14th అటాక్ జరిగినప్పుడు మేబీ ముందు రోజు నేను ఏ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతాను, ఫ్రమ్ ఆర్మీ పాయింట్ ఆఫ్ వ్యూ. నిజంగా ఆ రోజు ముందు రోజు నైట్ అందరు కలిసి ఉండి సెలబ్రేట్ చేసుకున్నాం, అందరు కలిసి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ అందరు నార్మల్గా ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి మూవ్ అవుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఓవర్ ఇన్ ద ఆర్మీ 40 people చనిపోయినప్పుడు ఎంటైర్ ఇండియా కూడా ఎస్ దిస్ ఇస్ ద రైట్ టైం. నిజంగా వారు వద్దు అనుకున్నాడు కూడా వారు కావాలనుకున్నారు ఆ రోజు. ఎందుకనుకుంటే మా కోసం వర్క్ చేసేవాళ్ళు, మా కోసం నిలబడేవాళ్ళు 40 ఆర్మీ అక్కడ చనిపోవడం ఎంటైర్ ఇండియాని షూక్ చేసింది. అండ్ ఎవ్రీ వన్ కేమ్ ఫార్వర్డ్ టు షో ద సపోర్ట్. ఈవెన్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ అప్పుడు మీరు అన్న పాయింటే స్ట్రాటజిక్ మూవ్ అయితే గవర్నమెంట్ తీసుకుందో అది మీ తర్వాత మాట్లాడండి. దానికంటే ముందు ఆ రోజు ఆర్మీలో సిచ్యువేషన్ ఏంటి సార్? ఆర్మీలోని సిచ్యువేషను అంటే ఇది ఆ సీను, ఆ పర్టికులర్ థింగు ఒక దేశప్రేమి సహించలేడు సార్, సహించలేదు. అక్కడ ఎవరో మెచ్యూర్గా చెప్పాలి, హోల్డ్ ఆన్, విల్ టేక్ రివెంజ్ బట్ నాట్ ద వే యూ వాంటెడ్. కానీ ఫోర్సెస్లో ఎవ్వడు అంటే ఫీల్ సో
అగ్రీవ్డ్ అంటే కోపంతో పిచ్చెక్కిపోతుంది. అవును. అది సిఆర్పిఎఫ్ కాన్వాయ్ సార్. సిఆర్పిఎఫ్ జరిగినా, ఆర్మీ వాడికి జరిగినా, ఎవరికి జరిగినా చిరాకే. ఆ కోపాన్ని తట్టుకోలేరు. అనే అరే పదరా వెళ్ళి సార్ట్అవుట్ చేద్దాం. కానీ అలా హయ్యర్ డైనమిక్స్లో అలా జరగదు. There are so many ifs and buts. One has to look into that particular thing. It's finally the government takes a call that we'll do this much. It's fine. First అది చేసిన 7 మందినో పట్టుకొని సార్ట్అవుట్ చేశారు. ఠీకే. అండ్ ఈచ్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్స్ లైఫ్లో చెప్తున్నాను సార్, ఎక్కడెక్కడైతే బ్లడ్ ఫ్లో అయిందో దేశంలో, ఆ దేశంలో బ్లడ్ ఫ్లో అయ్యి మనల్ని స్ట్రాంగ్ చేసింది దేశాన్ని. ముంబైలో పోయారు మనుషులు, ఊరిలో పోయారు, పహల్గాం పోయారు, పుల్వామా పోయారు, హైదరాబాదు, అయినా ఎక్కడ మనుషులు బ్లడ్ పడినా వాళ్ళు లెసన్ ఇచ్చారు దేశానికి, ఒరే ఇలా చేసుకుంటే మీరు బాగుంటారా అని. వీ హ్యావ్ గ్రోన్, our practice have changed, our methodology of work has changed, our methodology of int collection is changed, how to sort out things, but to take a big violent decision or to take a big decision, there's a lot of brains working, and it's a calibrated action to do Balakot at that time. Balakot దాని ముందర ఎప్పుడు జరగలేదు సార్, ఫస్ట్ టైం. నేషను at war అంటే when the aircraft crosses, that means it's war. ఈ నలుగురు మనుషులు వెళ్ళి మేము వెళ్ళి వాళ్ళు కొట్టాం వాళ్ళు మళ్ళీ కొట్టాం, అది వార్ కాదు. వార్ ఈజ్ నాట్ డిక్లేర్డ్ బై దెన్. వెన్ ది ఎయిర్ స్పేస్ వయలేషన్ టేక్స్ ప్లేస్, ఇట్ ఈస్ ఏ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ వార్. మనం వాళ్ళ రడార్స్ని క్రాస్ చేసి వెళ్ళి ఏదైతే కొట్టాలో కొట్టి కిందగా వచ్చాం. మళ్ళీ ఇట్స్ ఎ బిగ్ ఫస్ట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. దాని ముందర ఎప్పుడు వినలేదు మనం. లాస్ట్ విన్నది యుద్ధంలో 71లో విన్నాం, అరే మన ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళాయని. దాని తర్వాత ఎప్పుడైనా విన్నాం, ఫస్ట్ టైం చేశారు సార్. సెల్యూట్ టు ద ఎయిర్ ఫోర్స్ అండ్ సెల్యూట్ టు ద డెసిషన్. హూజ్ ఎవర్ ఆ బాలాకోట్ సిచ్యువేషన్ అక్కడ జరుగుతున్నప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి సిచ్యువేషన్స్. లోపల మన బార్డర్ మీద శ్రీనగర్ అక్కడ అందరూ యాక్టివ్గా ఉన్నారు సార్. అందరూ అంటే ఇట్ వాస్ వెరీ స్ట్రెస్ఫుల్ అన్నమాట, ఎందుకంటే వాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ పంపించారు. ఓకే, వెంటనే వాళ్ళు కొట్టి వచ్చిన తర్వాత అరే ఇదేంట్రా అని వాళ్ళు మొదలుపెట్టారు. మన వాళ్ళు అన్నారు క్రాస్ చేయొద్దు, అక్కడే ఉండండి, అక్కడే ఉంది. సో సమ్ ఆర్ క్యాలిబ్రేటెడ్ డెసిషన్స్. బట్ అట్ దట్ టైమ్ సోల్జర్ అను లేకపోతే ఈ మన దేశ మనుషులు అనండి, అందరికీ ఒకటే వస్తుంది, అరే వీడిని సార్ట్అవుట్ చేయాలరా అని. చెయ్యండి సార్, మీ టైంలోని మీ పద్ధతిలో చేయండి. వాడిని బిజినెస్లో సార్ట్అవుట్ చేశారు. వాడికి ఉద్యోగాలు లేకుండా చూడండి, వరల్డ్లో ఏ ఉద్యోగం వచ్చినా ఇండియన్స్ ఏమి ఉన్నారు అక్కడ. వాడి బిజినెస్ చేయండి, ఇక్కడ చూసుకోండి. వాడి పరువు, వాడు ఎక్కడ పోయినా నలిపిండి వాడిని. వాడే కాదు, ఏ దుష్మనైనా పేర్లు తీసుకోక్కర్లేదు. ఎవడైనా దేశానికి ఎగెయిన్స్ట్గా ఎక్కడ ఏది చేసినా యాజ్ ఎ పౌరుడు, యాజ్ ఎ నేషన్ పేట్రియాటిక్ పర్సన్, మేక్ షూర్ దట్ guy is sorted out. That guy is sorted out. Of all the bills. But yeah, I mean, plenty of support was there at that time also to Pakistan. At that time. Notwithstanding, it was a good decision. First time we crossed and we hit, we should celebrate Balakot also. Okay? And చూడండి, ఊరి తర్వాత కొంత చేసాం, తర్వాత బాలాకోట్ ఇచ్చేసాం, తర్వాత పహల్గాం చేసాం. సో ఇట్స్ ఎ గుడ్ ఎస్కలేషన్ వే ఆఫ్ సార్టింగ్ అవుట్. దీని మొన్న కూడా ఇంకోటి చేశారు కదా సార్, ఇంకో దేస్ అన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా దేస్ వన్ మోర్ ఆపరేషన్. వి డిడ్ంట్ క్రాస్ సింధూర్ తర్వాత. ఓకే, సింధూర్ తర్వాత ఇంటర్నల్ ఆపరేషన్స్ దే వెంట్ అండ్ కిల్డ్ 3 people. ఇది మహాదేవ్ ఆపరేషన్ మహాదేవ్. శ్రీనగర్ మేము శ్రీనగర్లో మేము ఉన్నాం, మా వెనకాల కొండలు ఉండేవి. ఆ కొండల్లో వాళ్ళు ఉన్నారు టెర్రరిస్టులు, ముగ్గురు. ఆ ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నారని తెలిసి వాళ్ళకి వీళ్ళు కనబడకుండా ఉండడానికి జంగుల్ సార్ అది. మన కమాండోస్ వెళ్ళి ఆ జంగుల్లోని 14 రోజులు కూర్చున్నారు. 14 రోజులు కూర్చొని దగ్గరికి వెళ్ళి 3 బుల్లెట్లు వేస్ట్ చేశారట. 6 బుల్లెట్లు వేస్ట్ చేశారట. స్ట్రైట్ షాట్స్, టక్ 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 అని చెప్పి ప్యాక్ చేసుకొని వచ్చారు. వాడి వాల్యూ అంత సార్, ఈ టెర్రరిస్ట్ వాల్యూ 1 బుల్లెట్. వీళ్ళు ఏదో
ఏదో చేసేస్తాం అది చేస్తాం అరే యు ఆర్ డీలింగ్ విత్ ఇండియా యార్ 4 టెర్రరిస్టులు 10 టెర్రరిస్టులు వే బియాండ్ when we have the capability to sort out the country. What is 4 guys and 5 guys? ఈ ఆసిర్ మునీనరి వాళ్ళ చీఫ్ ఉన్నాడు, వాడు అసలు దొంగ వెధవ, వాడు రిలీజియస్ వార్ స్టార్ట్ చేసింది వాడు. ఓకే, వాడు అంటాడు ఇండియాకి పాకిస్తాన్కి ఏది తెచ్చలేరు అంటాడు. అంటే మన హిస్టరీ ఏది కాదట, పాకిస్తాన్ ఇక్కడి నుంచే కదా అయింది కదా, వాళ్ళు మన వాళ్ళే కదా ఒకప్పుడు, అలా ఏం లేదట. వాళ్ళకి ఇండియాకి నాకు ఏమీ లేదు. Ours is a country based on religion because of God. Don't have any connection with India. వాళ్ళు అలా పెంచుతున్నారు కూడా. మరి మీకెందుకు సాఫ్ట్ కార్నర్, మనకెందుకు సాఫ్ట్ కార్నర్? దేశను we should also not have any soft corner, come what may. ठीक है, you are my enemy. పాకిస్తానే కాదు, ఏ ఎనిమీ అయినా, ఏ దేశస్థుడైనా, let it be very clear. We will sort you out. We will make our country very, very strong. Very, very strong. అందుకే అంటాను, అందరికీ అంటాను, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటాం, యుద్ధం వాడు చేస్తాడు కదా, బిజినెస్ వాడు చేస్తున్నాడు కదా, పంట వాడు పండుతున్నాడు కదా, అలా కాదు. మై కంట్రీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ, అందరికీ తెలియాలి. ఈ దేశం నా రెస్పాన్సిబిలిటీ, ఎవడు ఎక్కడున్నా గో విత్ దట్ ఫీలింగ్. మీరు ఏం చేయగలిగితే చేయండి, కానీ ఈ దేశం నా రెస్పాన్సిబిలిటీ అని ఒక ఇండివిజువల్గా మీరు చూసుకోవాలి. కలెక్టివ్గా అందరూ చేస్తున్నారు. దట్ ఫీలింగ్ యూ షుడ్ హ్యావ్. వండర్ఫుల్ సార్, అయినా వండర్ఫుల్. అండ్ వాళ్ళ నాకు తెలిసి చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది సార్, టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ కరెంట్లీ గోయింగ్ ఆన్. అసలు ఇండియా ఎటువంటి డెసిషన్ మేకింగ్ తీసుకుంటుంది ఏంటంటే, మీ 37 years ఆఫ్ యువర్ ఎంటైర్ జర్నీ, అండ్ యూ స్టిల్ కీప్ కంటిన్యూయింగ్ టు మోటివేట్ పీపుల్. Maybe through this podcast you motivated a lot of people in terms of helping them understand అసలు నిజంగా ప్యాట్రియాటిజం అంటే ఏంటి, నేషనలిజంకి ఎలా కన్వర్ట్ అయింది. అండ్ ఇంకొకటి బాగా చెప్పింది, నాకు బాగా నచ్చింది ఏంటంటే, మన మధ్య మనం ఎంత కొట్టుకున్నా కూడా బయట నుంచి వచ్చినప్పుడు యువర్ ఆల్ వన్. సో దట్ ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ ఆబ్వియస్లీ అండర్స్టాండ్. ఈ టైంలో, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ దాని మీద కష్టపడుతున్నా దాని మీద ఎక్కువ రెట్టింపు కష్టపడి వాళ్ళని దాని మీద కొట్టచ్చు. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి యుద్ధం చేయాల్సిన పని లేదు. మనం చేసే కార్మికుల్లో మనం యుద్ధం చేసుకుంటూ వెళ్తే దట్ ఈస్ అ బెటర్మెంట్ ఆఫ్ సొసైటీ, బెటర్మెంట్ ఆఫ్ నేషన్. Absolutely. But thank you so much, sir. It was very eye opener for me, and thank you so much for coming to the podcast. Thank you for giving me this opportunity. I also enjoyed talking to you, and మీరు చాలా interesting questions వేశారు, and you've done your work, I think, quite a lot, and thanks once again. Thank God you, bless sir. you. I would say and Jai take care of Jai Hind. Do well. Thank you, sir. Thank you.